మీరు ఇందాక అన్నారు కొంతమంది పిల్లలు తేడాగా ఉన్నప్పుడు మనమే దగ్గర తీసుకోము, కానీ తల్లిదండ్రులకి తప్పదు, అది ఏదున్నా కూడా వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అని. కొంతమంది పిల్లలు చూడ్డానికి చక్కగా ఉన్నా కూడా మన చేతికి అందకుండా పోతారు, మనం చెప్పింది వినకుండా ఉంటారు. సో దీన్ని కూడా మనం అంటే పోయిన జన్మలో మనం చేసిన దానికి ఒక రిజల్ట్ గా ఈసారి అట్లా ఉన్నారని అనుకోవచ్చా? దీన్ని అలా కాదు, మీరు చెప్పాల్సింది ఒక విషయం. సహదేవుడు, నకులుడు, అర్జునుడు, దుర్యోధనుడు, భీముడు వీళ్ళంతా మహానుభావులు శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతారు, అయ్యా రాబోయే యుగం కలియుగంగా అసలు ఎలా ఉండబోతుంది అని అడుగుతారు. అన్నప్పుడు మీరు 5 బాణాలు తండ్రి వదులుతాడు, ఐదు దారిలో పడతాయి బాణాలు, ఒక్కొక్కరు ఒక బాణం తీసుకురావడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు మొదట బాణం ఒక ఆవు, మీరు అడిగిన ప్రశ్న, దూడని నాకేస్తుంటుందమ్మా, ముద్దులే ముద్దులు ముద్దులే ముద్దులు ముద్దులే ముద్దులు. ఆ దూడ పరిగెత్తుతున్నా కొద్దీ దాన్ని పట్టుకొని ముద్దాడుతూ ఉంటుంది, పరిగెత్తుతున్నా కొద్దీ ముద్దాడుతూ ఉంటుంది. అయితే ఆయన దగ్గరికి వస్తాడు, ఏం జరిగింది, ఇలా ఉంది. అప్పుడే ప్రసవించిన బిడ్డ, అప్పుడే చిన్నగా ఎదుగుతున్న బిడ్డని అతి గారాభంగా ముద్దు పెట్టేస్తున్నారు, అది గడ్డి వేయడానికి వెళ్తుంటే వెళ్ళనియట్లేరు, లేకపోతే ఇంకా అదేదో చేస్తుందంటే ఇట్లా కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఆ గారాభం కాస్త ఆ కలియుగంలో చిన్నపిల్లలు ఉన్నప్పుడు, నేను చూసుకుంటలేరా, ఏమైనా నువ్వు చాలా ప్రేమతో పుట్టావురా, నీకు హోమం చేస్తే పుట్టావురా, ప్రేమ చేస్తే పుట్టావురా, కొన్ని తరుణాలు ఉన్నాయిగా చెప్పేటి. ఇలా తరుణాల వల్ల అతి గారాభంతోనే ఆ పిల్లలు చెడిపోయిన వాళ్ళు. ఇక్కడ 6 ఏళ్ళకి 7 ఏళ్ళ వరకు పిల్లల్లాగా చూసి 8 ఏళ్ళ నుంచి వీపు విమానం మూత చింతపండు చేయడం మొదలు పెడితే ఈరోజు పిల్లలందరూ గొప్పలు అయ్యారే. ఆకలికి అబ్దుల్ కలాం గుడిసెలో ఉన్నాడంటమ్మా, దోమలు ఆ మురికి వాడలో ఉన్నాడంట. ఈరోజు అబ్దుల్ కలాం యొక్క చరిత్ర పెద్ద చూసారా? అలా గొప్ప వ్యక్తులు ఉన్నారా? అబ్రహాం లింకన్ ఎప్పుడో 70s ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, వీధి లైట్ల కింద చదువుకున్నాడంట. తల్లి, ఆకలి విలువ లేదు ఇక్కడ. ఆకలి విలువ లేని దగ్గర ఏముంటాం తల్లి, మీరు అడిగించండి. ఇలా 5 బాణాల్లో ఒక బాణమే చెప్పాం, మీరు అడిగిన ప్రశ్న పిల్లలు ఎక్కడ పోతున్నారని.